అయ్యగారు ఈ టీవీ ఖరీదు ఎంత ఉంటుందండి? ఈ టీవీ ఖరీదా? రామోజీరావు గారిని అడిగి చెబుతా. నేను అడిగింది ఈ టీవీ గురించి కాదండి, ఇక్కడున్న టీవీ గురించి. ఇదే 20,000 ఉంటది. ఇది నా చేతిలో పాడైతే నేను మీ దగ్గర ఎన్ని రోజులు పనిచేయాలండి? 17 ఏళ్ళు. ఆ టీవీ పగలు కొట్టేవిడ్రా? మీరు భయపడతారు ఎందుకండి? 17 ఏళ్ళు చాకరీ చేస్తే సరిపోద్ది. అవును సార్, ఈ సోఫా ఖరీదు ఎంతండి? 18,000. ఎందుకు? 18,000. 15 ఏళ్ళు మీ దగ్గర చాకరీ చేస్తే సరిపోద్ది అనమాట. చాలా చీప్. నేనేది కోరుకుంటా? ఇంకేరా మొత్తం చెప్పారా? దీని రేట్ ఎంత ఉంటుందండి? ఎంత? 5 రూపాయలు ఉంటుంది. కావాలంటే దాన్ని ఎరకొట్టుకో. దేంతో కొడితే ఈ కర్రీ పోతుందబ్బా? రూపాయలు గాజు గుద్దు పక్కన కొట్టించాడు. అయినా ఇంత రివెంజ్ తీర్చుకోవడానికి నేనేం చేశారా? ఏం చేసావా? ముష్టి 3 రూపాయలు కుండ పగల కొట్టించి నా దగ్గర 6,000 రూపాయలు వసూలు చేస్తారా? ఇంకా ఏమైందిరా? ఇంకా చూడు టంగి టుంగి. అవును రే, బూజు 90 రూపాయలేంట్రా? బూజు నుంచి ఎయిడ్స్ వ్యాధికి మందు కనిపెట్టడం ఏంట్రా? చెప్తారా నీకు? అంత ఖరీదైన అర్థం పగలగొట్టేసాడు. అసలు నన్ను ఏమనుకుంటున్నావురా? అది కాదురా, అరికేస్తాను. ఈ ఇంట్లో 1 కోటి రూపాయల సామాను పగలగొడతాను. నా జీవితాంతో నేను ఇక్కడ పనిచేస్తాను. నేనేంట్రా, నా కొడుకులు మనవలు మనవరాళ్ళు తరతరాలుగా ఇక్కడ పనిచేస్తావురా? వద్దురా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండదు. నా కొంప కొండం అయిపోతుంది. వెళ్ళిపో. థ్యాంక్స్. ఇక్కడ నా బెట్టి చాకరీ తీరింది కానీ రివెంజ్ తీరలేదురా. ఈ పని ముందే చేస్తే బాగుండేదిరా.